అమ్మా నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. మా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి లేవడమే ఒక చాలా అదృష్టానికి సంకేతం. ఒకవేళ నీకు 4 నుంచి 6 మధ్యలో మేలుకో వస్తుందంటేనే ఇంట్లో అదృష్టం రాబోతుంది అని చాలామంది అంటారు. అంత పవిత్రమైన బ్రాహ్మీ ముహూర్తంలో లేచినప్పుడు ఏం చెయ్యాలి, ఎలాంటి పనులు చేస్తే మన ఇల్లు సౌఖ్యంగా ఉంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది? అసలు బ్రాహ్మీ ముహూర్తం ఏ సమయం? బ్రాహ్మీ ముహూర్తం అంటే బ్రహ్మగారు సృష్టి చేయడానికి మొదలుపెట్టిన సమయం, ఓకే. అంటే ప్రారంభం. మన రోజుకు కూడా దానికి దరిదాపుల్లో ఆ సమయాన్ని మొదలు పెట్టుకుంటే బ్రహ్మ సృష్టి ఎంత బాగా జరుగుతుందో మన రోజు కూడా అంత బాగా జరుగుతుంది కదా. అంతే. అందుకని ఆ సమయంలో లేవడం మంచిదంటారు. సూర్యోదయానికన్నా గంటన్నర ముందు ఉండేటటువంటి కాలం బ్రాహ్మీ ముహూర్తం, ఇంకా అంతకన్నా ముందు కూడా అవ్వచ్చు. ఆ సమయం దానికి ముందు ఒక గంటన్నర కాలం అనమాట. అంటే 6ంటికి సూర్యోదయం అవుతుందని యావరేజ్గా కనుక వేసుకున్నట్టయితే 4:30 ప్రాంతం, దానికన్నా ముందున్న కాలం అంతా బ్రాహ్మీ ముహూర్తం. ఆ సమయంలో సహజంగా మెడుకు వస్తుంది అందరికీ కూడా. పక్షులు అవన్నీ లేచి వాటి పనిలో మొదలు పెట్టుకుంటాయి. ఇళ్లల్లో ఆవులు ఉంటే ఆ పాటికి అంబా అంబా నరుస్తూనే ఉంటాయి. పక్షులు కిలకిలరావాలు చేస్తాయి. ఇంట్లో జంతువులు ఉంటే కూడా మన ప్రాణం తీసేస్తూ ఉంటాయి, పెంపుడు జంతువులు. పసిపిల్లలు ఉంటే లేస్తారు. అంటే సహజంగా జీవులందరికీ మెలకు వచ్చే సమయం. ఆ సమయంలో మెలకు వస్తుంది, మనకు కూడా వస్తుంది, రాకపోదు. కాకపోతే మనం బద్దకించి మళ్ళీ పడుకుంటాం. ఇటు నుంచి అటు తిరిగి అటు నుంచి ఇటు తిరిగి పడుకుంటాం, కానీ లేవకుండా ఉండదు. ఆ సమయంలో కనుక లేస్తే అన్ని పనులు సవ్యంగా సాగుతాయి అంటారు. లేవాల్సిన సమయానికి లేస్తే, ఏ సమయానికి చేయాల్సిన పనులు ఆ సమయానికి చేస్తే. ఆ సమయం ఎందుకు అంత బాగుంటుంది అంటే ప్రశాంతంగా ఉంటుంది. అప్పటికి రణగుణధ్వని మొదలవదు. ఏ రకమైనటువంటి అల్లర్లు, ఆగాలు, హంగామాలు ఏమీ ఉండవు. వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా అప్పటికి పక్షులు కూడా లేచి కిలకిలరావాలు చేయడం మొదలు పెడతాయి, లేనివి లేవు. ఎందుకంటే అవి కూడా 4:30, 4:45 ప్రాంతంలోనే లేస్తాయి గనక, మనం అంతకన్నా ముందు గనక అయినట్టయితే పక్షులు కూడా లేవవు గనక చాలా ప్రశాంతంగా ఉంటుంది. మంచి వైబ్రేషన్స్ ఉంటాయి. దేవతలు సంచరించేటటువంటి కాలం. వాళ్ళు ప్రశాంతంగా ఉంటే తప్ప రారు కదా. అటువంటి వాళ్ళు సంచరించేటటువంటి కాలంలో మనం మేలుకునున్నామంటే వాళ్ళ నుండి వచ్చేటటువంటి తరంగాలు మన దగ్గరికి చేరేటటువంటి అవకాశం ఉంది. కనుక ఏ మంచి పని చేయాలన్నా ఆ సమయంలో మొదలు పెట్టుకోవాలని చెప్తారు. అంతెందుకండి, ఈ బ్రాహ్మీ ముహూర్తం మొదలైనటువంటి ఆలోచనలు లేనటువంటి వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళు ప్రశాంతంగా పని చేసుకోవాలంటే తెల్లారుజామున 3:30, 4:30 మధ్య చేస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలామంది సీఈఓలు సరైన నిర్ణయాలు ఆ సమయంలోనే తీసుకుంటామంటారు. మిగిలిన సమయంలోనేమో ఇతరుల భావాలు మన మీద వచ్చి పడే అవకాశం ఉంది. ఆ సమయంలో ఎవరు మేలుకుండరు కనుక ఇతరుల ఆలోచన తరంగాలు వచ్చి మన ఆలోచన తరంగాలని ఇబ్బంది పెట్టవు. కనుక స్వచ్ఛంగా నేరుగా ఏ రకమైనటువంటి పొల్యూషన్ లేకుండా అంతరిక్షం నుంచి వచ్చేటటువంటి సంకేతాలను గ్రహించడానికి తగినటువంటి సమయం. కనుక ఏదన్నా మంచి పని మొదలు పెట్టాలి అనుకున్నట్టయితే, ఏదన్నా ఆలోచించి చేయాల్సిన పని రాయటం కానీ, ప్రత్యేకంగా చదవటం కానీ, అర్థం చేసుకునే ప్రయత్నం కానీ చేయాలంటే ఆ సమయం చాలా బాగుంటుంది అని పెద్దలు చెప్పింది. పెద్దలు చెప్పడం కాదు, చాలామందికి అనుభవంలోకి ఉంది. మా చిన్నతనంలో ఓ సబ్జెక్ట్ రాదన్న వాళ్ళందరినీ తెల్లారుదామని ఇంట్లో వాళ్ళు 4ంటికి లేపి కూర్చోబెట్టి చల్లని నీళ్లు మొహాన చల్లి చదువుకోండి కూర్చోబెట్టేవారు. చూసేవాళ్ళం మేము. అందుకని అన్ని ముందరే చదువుకుని వచ్చని చెప్పేదాన్ని, ఎక్కడ తెల్లారుదామని లేపుతారో అని భయం. ఆ సమయంలో చదివితే గుర్తు కూడా ఉంటుంది. చాలా మంది ఏమంటారంటే ఆ సమయంలో మంత్ర జపం చేస్తే బాగుంటుందని. ఏదైనా ఇప్పుడు చిన్నపిల్లల గురించి నేను చెప్తా. ఏది చేసినా బాగుంటుంది కనుక మంత్ర జపం చేస్తే, పగటిపూట చేస్తే ఒక ఫలితం ఉండేటటువంటిది, అప్పుడు చేస్తే 10 రెట్ల, 25 రెట్ల, 100 రెట్ల ఫలితం ఉంటుంది. పైగా మంత్రం మీద కానీ ధ్యానం మీద కానీ మనస్సు లగ్నం అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. లగ్నం అవడానికి వీలుంది కదా. అందుకని అది చాలా అనుకూలమైనటువంటి సమయం. అయితే చాలామంది అనేటటువంటి మాట ఏమిటంటే, ఈ రోజుల్లో మాకెక్కడ కుదురుతుందండి అంటారు. ఎక్కడ కుదురుతుందండి ఏమిటి, ఎక్కడే కుదురుతుంది, ఎక్కడో ఎందుకు అంటే వీళ్ళు పడుకునేసరికి రాత్రి 11. అదే కదా, ఎవరు 11 దాకా మేలుకుంటామన్నారు? మీకు 4ంటికి లేవాలని ఉంటే పెందరాడే పడుకోవచ్చు కదా. ఈ ఫోన్లు వచ్చాయి కదా, ఫోన్లు కదా, అవి ఎన్ని రకాల హాని కలిగిస్తున్నాయో ఆలోచించండి. వాటిని పక్కకు పెడితే సరిపోతుంది. లేదు, నాకు పని ఏదో ఇంటర్నేషనల్ కాల్స్ ఉంటాయి 10, 10:30, 11 దాకా అని అనుకున్నారు అనుకోండి, అవి లేని సమయంలో పగటిపూట ఒక అరగంట విశ్రాంతి తీసుకోండి. కానీ ఈ సమయంలో లేస్తే చాలా బాగుంటుంది. మీరు గనక ఒకవేళ పాలసీ మేకర్ అయ్యి ఉంటే ఒక సంస్థలో
ఆ సమయంలో తీసుకునే నిర్ణయాలు చాలా బాగుంటాయి. ఓకే. మీరు ఆధ్యాత్మిక సాధకులైతే అప్పుడు చేస్తే జపం ఎక్కువ ఫలితం ఉంటుంది. మీరు మంచి రచయితలైతే అప్పుడు కూర్చొని రాసింది మిగిలినప్పుడు రాసిన దానికన్నా విలువగా ఉంటుంది. మీరు మంచి చిత్రకారులైతే అప్పుడు వేసిన బొమ్మలు ఆధ్యాత్మిక శోభతో విలసిల్లుతాయి. మీరు కానీ మంచి గాయకులైతే అప్పుడు చేసినటువంటి సాధన దివ్యంగా ఉంటుంది. నైస్. అంటే నాకు తెలిసిన కొంతమంది అంటారు కాకి కాలజ్ఞాని అంటారు. అది కూడా 4 ఆ సమయంలో బ్రాహ్మీ ముహూర్తం లేచి స్నానం చేస్తారంట. అందుకే అది ఆరోగ్యంగా కాకులకు ఎలాంటి రోగాలు రావు. కారణం అదే అంటారు. అది అందులో నిజం ఉంది. అది స్నానం చేస్తుందో లేదో తెలియదు కానీ అప్పుడు లేస్తుంది. అది ఓకే. తప్పనిసరిగా లేస్తుంది. అది లేస్తుంది కనుక పక్షులన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. ఏవి రోగంతో చచ్చిపోవు. మనుషులు కొడితే చచ్చిపోవడమే తప్ప పక్షులు జంతువులు ఒకదాన్నొకటి చంపుకుంటే చచ్చిపోవడం తప్ప రోగాలు రావు వాటికి. ఎందుకంటే అవన్నీ ఉదయం ఎప్పుడు లేవాలో అప్పుడు లేస్తున్నాయి, ఎప్పుడు పడుకోవాలో అప్పుడు పడుకుంటున్నాయి. అలాగే ఏం తినాలో అదే తింటాయి, ఎంత తినాలో అంతే తింటాయి. మనలాగా కక్కుర్తిపడి కడుపు నిండా తిన్నాక కూడా అవతల వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో తినకపోతే అని మొహమాటానికి తినకూడనివి తాగకూడనివి పొట్టలో వేయవు అవి కదా. మొహమాట పడవు, రికమెండేషన్స్ కు లొంగవు, అంతే కదా. అంచేత ఆరోగ్యంగా ఉంటాయి. ఆరోగ్యంగా ఉండాలంటే పాటిస్తే చాలు. నైస్. చాలా మంచి విశ్లేషణ. బ్రాహ్మీ ముహూర్తంలో చేయాల్సింది అసలు బ్రాహ్మీ ముహూర్త సమయం అంటే కొంతమందికి ఎన్నో రీతిగా చెప్తున్నారు. చాలా చక్కగా చెప్పారమ్మా. కరెక్ట్ గా గడియారం గురించి చెప్పలేమండి. సూర్యోదయానికి ముందు 1.5 గంటల ముందు దరిదాపుల్లో అటు ఇటుగా అని చెప్పండి. మంచి విశ్లేషణ తల్లి. నమస్కారం.